అంటారు లేదా యాంకర్ అంటారు. అంటే టీవీలో యాంకర్ అంటే స్క్రీన్ ముందు కనబడేటటువంటి పర్సన్, వెనకాలదంతా వేరే వర్క్ ఉంటుంది. అట్లాగే ఒక రాష్ట్రానికి ఒక ఫేస్ కావాలి. అది మనిషి ఫేస్ కాదు, ఒక నగరపు ఫేస్. మహారాష్ట్రకి ముంబై ఉంది, పూణే ఉంది, థానే ఉంది, నాగపూర్ ఉంది. తెలంగాణకి హైదరాబాద్ ఉంది. అట్లాగే తమిళనాడుకి చెన్నై ఉంది, కోయంబత్తూరు ఉంది. అక్కడ 3-4 కనబడతాయి, శివకాశి కానీ ఇట్లాంటివన్నీ కనబడతాయి. కర్ణాటకకి ప్రధానంగా బెంగళూరు ఉంది, తర్వాత మైసూరు ఉంది. ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఇంకా రూపుదిద్దుకోలేదు. విశాఖపట్నాన్ని మనం ఓవర్లుక్ చేసాం. విశాఖపట్నం ఇంతకుముందు జగన్ అనుకుంటే దాన్ని కాదన్నాం. అమరావతి డెవలప్మెంటే ప్రధానం అనుకున్నాం. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ దావోస్లో పెద్ద దెబ్బతీసింది. ఫేస్ లేకుండా చంద్రబాబు గారు ఏమని చెప్తారు, హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను, అసలు తెలంగాణకి లైఫ్ వచ్చిందంటే ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నేనే నిధులు తెచ్చాను. మరి ఇప్పుడు ఎందుకు తేలేకపోతున్నారు? దావోస్లో 3 రోజుల పాటు కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ వీటన్నిటికీ ఖర్చులైంది. అక్కడ పెవిలియన్ వీటికి, అట్లాగే మీడియాకి, పత్రికలకి దాదాపుగా 2.5 కోట్ల 3 కోట్ల రూపాయలు చెల్లించడాలు అయినాయి మనకు అనుకూలంగా వార్తలు రాసుకోవడానికి. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి అనేక మంది వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. వీళ్ళు ఇదిగో ఆంధ్రాలో ఇక్కడ మీరు ఇది పెట్టచ్చండి, మీకు సంస్థ ఇది పెట్టచ్చండి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు చంద్రబాబు, లోకేష్. బట్ ఎంఓయూలు ఎందుకు కుదరలేదు? అక్కడ వీళ్లతో కుదిరింది, తెలంగాణ ప్రభుత్వంతో కుదిరింది దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు. ఒక్కరోజే 53,000 కోట్లు, టోటల్గా 1,00,000 కోట్ల వరకు. అందులో మన దేశానికే సంబంధించినటువంటి మెగా లాంటివి ఉన్నాయి, ఇతర హెచ్సిఎల్ లాంటి వాళ్ళు అక్కడ పెట్టడానికి ముందుకు రావడం ఇదంతా. అదే మహారాష్ట్రకి ఏకంగా 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ముందుకు వచ్చినాయి. బట్ ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, ప్రపంచాన్ని జయించగలిగినటువంటి శక్తి ఉంది అని చెప్పబడినటువంటిది ఎందుకు రావట్లేదు? ఫస్ట్ మనం నేల విడిచి సాము చేస్తున్నాం. ఒకటి, భూమి ధర ఆకాశాన్ని అంటుతుంటుంది. 1 కోటి రూపాయలు పెడితే పరిశ్రమ పెట్టేవాడు 10 కోట్ల రూపాయలు పెట్టి భూమి ఎట్టగొంటాడు అమరావతి చుట్టుపక్కల గుంటూరు, కృష్ణా జిల్లాల్లో. నెంబర్ 1. నెంబర్ 2, మాన్యువల్ రీసోర్సెస్. ఇక్కడ మానవ వనరులు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ పుట్టినోడు, ఇక్కడ పెరిగినోడు, ఇక్కడ చదివినోడు వెళ్ళిపోతాడు కదా. ఈ రాష్ట్రంలోనే ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు, ఈ రాష్ట్రంలోనే పని చేయడం ఇష్టం ఉండదు కదా. చెన్నైలో చేస్తే నాడికి పెళ్ళి అవుద్ది, బెంగళూరులో చేస్తే నాడికి పెళ్ళి అవుద్ది, ఢిల్లీలో చేస్తే నాడికి పెళ్ళి అవుద్ది, హైదరాబాద్లో చేస్తే నాడికి పెళ్ళి అవుద్ది. ఇక్కడ పిల్లను కూడా ఇవ్వరు కాబట్టి ఇటు అక్కడికి పోతాడు. ఇంకెక్కడ మాన్యువల్ రీసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి? ఇక సహజ వనరులు ఏది మనకి సంబంధించినటువంటి రా మెటీరియల్. ఇక్కడ ప్రతి రా మెటీరియల్, ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి ప్రతి దానికి ఒక బిల్డింగ్ కట్టాలంటే కావాల్సిన ప్రతిదీ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటాయి. ఇంకెక్కడి నుంచి వచ్చి ఇక్కడ సిస్టమేటిక్గా ప్రశాంతంగా మనకి పని అయిపోతుంది అనుకోవాలా? కరెంటు ఛార్జీలు అదిరిపోయేటటువంటి ఛార్జీల రేట్లోనే ఉన్నాయి. ఓవరాల్గా ఇంకొకటి, ఇప్పుడు ఏం కావాలి ఒక ఇండస్ట్రియలిస్ట్కి? తక్కువ రేటుకి భూమి కావాలి, లేదా ఉచితంగా భూమి ఇస్తే తీసుకుంటాడు. నీళ్లు తక్కువ రేటుకు రావాలా, కరెంటు తక్కువ రేటుకు రావాలి, పెట్టుబడుల్లో రాయితీలు కావాలి, ప్రభుత్వం నుండి సబ్సిడీలు కావాలి. ఇవన్నీ ఉంటేనే వస్తాడు. అట్లెందుకు ఇవ్వాలి అంటే గుజరాత్లో ఇస్తున్నాడు, తమిళనాడు ఇస్తున్నాడు, ఇట్లాగా ఇతర ఇచ్చే రాష్ట్రాలు ఉన్నప్పుడు మనం అంతకంటే ఎక్కువ ఇస్తేనే కొత్త రాష్ట్రానికి సాధ్యం. ఇది మనం ప్యాకేజీల్లో చెప్తున్నాం కానీ ప్రాక్టికల్గా నమ్మేటటువంటి విధంగానే. దానికి తోడు జిందాల్ని అవమానించాం, అదానీని వెధవం చేసాం. మనం జగన్ మీద ద్వేషంతో జగన్ ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ప్రతి పారిశ్రామికవేత్తని అంబానీని దొంగ అన్నాం, అదానీని దొంగ అన్నాం, జిందాల్ని దొంగ అన్నాం. ఎవడు వస్తే వాళ్ళందరినీ కూడా క్రూరులు అనేటటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చాం. వాళ్ళకి పత్రికలు లేవా, వాళ్ళకి టీవీ ఛానళ్ళు లేవా, చూడరా వాళ్ళు? వాళ్ళకి పిఆర్ సెక్షన్స్ ఉండవా, వాళ్ళకి ఫీడ్బ్యాక్లు ఉండవా? ఇక్కడ వచ్చే ప్రతి పారిశ్రామికవేత్తని దొంగని చేసి చూపెడితే ఎట్లా వస్తారు వాళ్ళు? ఇప్పటికైనా పారిశ్రామికవేత్తలని దుమ్మెత్తిపోయడం, కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ జర్నలిస్టులు రాసినటువంటి వార్తలు ఇక్కడ పెట్టినటువంటి అతిపెద్ద దెబ్బ. దానికి తోడు మన ప్రభుత్వాలు తీసుకున్నటువంటిది జగన్ మీద ద్వేషంతో అదానికి సంబంధించి సెకీని వ్యవహారంలో రచ్చరచ్చ చేయడం, అదానిని దొంగగా చూపించే ప్రయత్నం చేయడం, జిందాల్ని దొంగగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం. నేను అప్పుడే చెప్పా, తేడా వస్తుంది. పారిశ్రామికవేత్తలు మనం పరిగెత్తిస్తున్నాం, పారిపోయేలా చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు సమస్య ఎక్కడొస్తుంది? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భం.